సప్తమోక్షపురాల సందర్శనలో భాగంగా మేము అయోధ్య వెళ్ళాలనుకున్నాము. జూలై 6వ తారీఖు సాయంత్రం 7 గంటలకి నేను వరంగల్ వెళ్ళడానికి లింగంపల్లిలో ట్రైన్ ఎక్కాను. రాత్రి 8 గంటలకి విజయవాడలో అయోధ్య వెళ్ళే ట్రైన్ ఎక్కేశారు ఆంటీ వాళ్ళు. నేను అదే ట్రైన్ని వరంగల్లో 11:30కి రాత్రి ఎక్కాను. 6వ తారీఖు రాత్రంతా ప్రయాణం చేశాము. 7వ తారీఖు పగలు రాత్రి ప్రయాణం చేశాము. తెల్లవారితే 8 అనగా 4 గంటలకి అయోధ్య ధాంలో దిగాము ట్రైన్. అక్కడి నుంచి బయటకు వచ్చి ఒక వెహికల్ మాట్లాడుకొని రూమ్స్ దగ్గరికి వెళ్ళాము. రూమ్లో ఫ్రెష్ అయిపోయిన తర్వాత మళ్ళీ 6:30కి 6:30 కల్లా బయలుదేరి బాలరాముని దర్శనానికి వెళ్ళాము. బాలరాముని దర్శనం చేసుకొని పైన పట్టాభిరాముని దర్శనం చేసుకున్న తర్వాత అయోధ్య మందిరం చుట్టూ కారిడార్ కట్టారు. ఆ కారిడార్లో దేవతల విగ్రహాలు అవన్నీ పెట్టారు. అవి శిల్పాలు అవన్నీ ఉన్నాయి. మొత్తం నలువైపులా కారిడార్ చూసుకొని అదంతా చూసేసరికి చాలా టైం పట్టింది. కారిడార్ చూసుకొని బాలరాముని దర్శనం చేసుకొని పట్టాభిరాముని దర్శనం చేసుకునేసరికి చాలా టైం అయింది. మళ్ళీ అక్కడి నుంచి బయటకు వచ్చి బయట కూడా గార్డెన్ ఉంది. మళ్ళీ సప్త ఋషుల విగ్రహాలు ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. కానీ అవి ఇంకొక రోజు చూద్దాము అని అనుకున్నాము. మేము మొత్తం 9 రోజులు ఉండాలని వెళ్ళాము. అంటే 9 నిద్రలు చేయాలి అయోధ్యలో అని వెళ్ళామన్నమాట. ఇంకా సాయంత్రం మరలా బయలుదేరి సరియు నదికి వెళ్ళాము. నయాఘాట్లో సరియు నది హారతి చూసాము. అక్కడి నుంచి బయలుదేరి రూమ్కి వచ్చాము. మేము మొత్తం 9 నిద్రలు చేసాము అయోధ్యలో. మా వీలుని బట్టి ఒక్కొక్క రోజు కొన్ని ఆలయాలు చూసాము. ప్రతిరోజు మాత్రం బాలరాముని దర్శనానికి అయితే ఖచ్చితంగా వెళ్ళాము. బాలరాముని దర్శనం పట్టాభిరాముని దర్శనం అయితే 9 రోజులు మిస్ అవ్వకుండా చూసాము. ఉదయం కానీ సాయంత్రం కానీ ఏదో ఒక టైంలో చూసాము. ఉదయాన్నే ఆలయాలకు కానీ నదీ స్నానానికి కానీ వెళ్ళినప్పుడు సాయంత్రం వెళ్ళాము. ఉదయాన్నే గుడికి వెళ్తే సాయంత్రం లోకల్గా అంటే అయోధ్యలో చుట్టుపక్కల ఆలయాలన్నీ చూడటానికి అలా వెళ్ళామన్నమాట. ఒకరోజు నయాఘాట్కి వెళ్ళాము. ఒకరోజేమో రామ్కి పైడి వెళ్ళాము. రామ్కి పైడి వెళ్ళి సరియు నది హారతి చూసాము. అక్కడే నాగేశ్వరనాథ ఆలయం ఉంది, శివలింగము. ఆ శివలింగాన్ని దర్శనం చేసుకున్నాము. అలా మొత్తం అనుకోకుండా మొత్తం 3 సార్లు వెళ్ళాము నాగేశ్వరనాథ్ ఆలయం దగ్గరికి. 3వసారి మాత్రం శివలింగం కాకుండా శివలింగానికి తొడుగు పెట్టేసి ఉంది. కాశీలో ఉన్నట్టు బయట నుండి మనము జలం ఒక పోస్తే లింగం మీద అభిషేకం పడేటట్టు పెట్టారు అక్కడ కూడా. అలా 3 సార్లు నాగేశ్వరనాథ దర్శనం చేసుకున్న తర్వాత ఒకరోజు హనుమాన్ గర్హి వెళ్ళాము. హనుమాన్ గర్హిలో నరసింహస్వామి ఆలయం ఉంది. నరసింహస్వామి ఆలయంలో అయితే సాలగ్రామాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మామూలుగా అయితే మన సైడు సాలగ్రామాలు తక్కువ ఉండటం చూశాను. అయోధ్యలో మాత్రం ఏ గుడిలో చూసినా కానీ సాలగ్రామాలు ప్రతి గుడిలో చాలా అందంగా అలంకరించి పీఠాలపై కూర్చుండబెట్టి ఉన్నాయి. అలాగే రామ్కి పైడి దగ్గర వైదేహి మందిరం ఉంది. ఆ వైదేహి మందిరంలో కూడా చాలా సాలగ్రామాలు ఉన్నాయి. ఎక్కడ చూసినా కానీ సాలగ్రామాలు అందంగా అలంకరించి పీఠాలపై కూర్చుండబెట్టి, కాశీలో అన్నపూర్ణాదేవి పీఠం అంటారు, అలాంటి పీఠాల మీద కూర్చోబెట్టి అలంకరించి అద్భుతంగా ఉంటున్నాయి సాలగ్రామాలన్నీ. ఎక్కడ చూసినా కానీ గుడిలో సాలగ్రామాలు ఎక్కువగా ఉన్నాయి. బడే హనుమాన్ మందిరంలో కూడా ఉన్నాయి సాలగ్రామాలు. బడే హనుమాన్ మందిరం చూసి పక్కనే ఉన్న సీతాదేవి వంటశాల చూసి తర్వాత వాల్మీకి భవనంకి వెళ్ళాము. వాల్మీకి భవనం దగ్గర గోడలంతా రామాయణాన్ని పొందుపరిచి ఉన్నాయి గోడల మీద. ఆ వాల్మీకి భవనం చూసిన తర్వాత కనక మందిరము, అలాగే దశరథ మహల్ చూసాము. అలాగే ఒకరోజు రామ్ మందిర్ ఎంట్రీ గేట్ వద్ద సుగ్రీవ కిల్లా ఉంది. సుగ్రీవ కిల్లా చూసాము. కానీ ఎక్కడ చూసినా సందుకి రామాలయాలే ఉన్నాయి. ఒకరోజు గుప్తార్ ఘాట్కి వెళ్ళాము. గుప్తార్ ఘాట్లో శ్రీరాముడు తమ అవతార పరిసమాప్తి చేసింది అక్కడ కూడా ఆలయాల్లో సాలగ్రామాలు ఉన్నాయి. చుట్టుపక్కల ఆలయాలన్నీ చూసి గుప్తార్ ఘాట్లో స్నానం చేసి వచ్చాము. ఒకరోజు నందిగ్రామ్ వెళ్ళాము. నందిగ్రామ్లో భరత్కుండు, రామ్ భరత్ మిలాప్ మందిరము, మళ్ళా భరత్ హనుమాన్ మిలాప్ మందిరము, భరత్ కూపు, పిశాచమోచన్ కుండు ఇవన్నీ చూసాము.
ఇవన్నీ చూసి మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరి వచ్చాము. మణిమందిరంకి వెళ్ళాము ఒకరోజు. అలాగే అలా 9 రోజులు ఎలా అయిపోయినాయో తెలియదు. అప్పుడే 9 రోజులు అయిపోయినాయి అని అనిపించింది. ఆఖరి రోజు లక్నో వచ్చి లక్నోలో ట్రైన్ ఎక్కేసి విజయవాడకి చేరుకున్నాము అందరము.